హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లేట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే మా చర్చ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకున్నాం అనేది ఈరోజు బ్లాగ్లో నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి చివరి వరకు. కూడా కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? మేమైతే 20-24 బిఫోర్ అవర్సే 12 కంటే బిఫోర్ అవర్సే చర్చికి వెళ్తామన్నమాట. వెళ్ళి అక్కడ వాక్యము, సాంగ్స్ అంటే పాటలతోని దేవుణ్ణి ఆరాధించుకొని తర్వాత ఫస్ట్ 12కి ఎంటర్ అవుతుంటాం కదా, ఆ మినిట్స్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి మన క్యాండిల్స్ అనేవి ఒకరికొకరు ప్రేయర్ చేసిన తర్వాత వెలిగించుకుంటారనమాట. అంటే షేర్ చేసుకున్న తర్వాత ఈ క్యాండిల్స్ అన్నీ పట్టుకొని సాంగ్స్తోని ఆరాధిస్తుంటారనమాట. అంటే సాంగ్స్ పాడుతుంటారు, హ్యాపీనెస్గా దేవుణ్ణి స్తుతిస్తారనమాట. ఆ తర్వాత 12 అయ్యేంబడే న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తూ హ్యాపీగా ఈ ఇయర్ అంతా కూడా దేవుని బ్లెస్సింగ్స్ మనకి ఉండాలి, అందరికీ కూడా ఉండాలనేసి కూడా పాస్టర్ వాళ్ళు ప్రేయర్ చేస్తారనమాట. అందరు కూడా ప్రేయర్ చేస్తారు. ఇయర్ అంతా కూడా అందరూ మంచిగా ఉండాలి, అన్ని బ్లెస్సింగ్స్ దేవుడు అందరికీ ఇవ్వాలి అనేసి, అందరినీ కాపాడాలనేసి ప్రేయర్ చేస్తారన్నమాట. ఇవే కాకుండా అస్సలైన ఇంపార్టెంట్ దేవుడిచ్చే వాగ్దానాలు తీసుకొని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతామన్నమాట. అంటే బైబిల్ వాక్యంలోని ఒక్కొక్క వచనము ప్రామిసరీ నోట్స్గా ప్రింట్ చేసి ఇస్తుంటారనమాట. అంటే ప్రేయర్ చేసుకొని దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు అనేది ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు తీసుకుంటారనమాట. తర్వాత మార్నింగ్ అవర్స్లో నేనంతా చెట్లకు నీళ్ళు పెట్టేసి చిన్న హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి మళ్ళీ చర్చ్కి వెళ్ళడము, వర్షిప్ చేయడము ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాము. వెలిగించిన క్యాండిల్స్ ఉంటాయి కదండి ఫస్ట్ అవర్లో, అవి అన్నీ కూడా మళ్ళీ ఒక ట్రేలో కలెక్ట్ చేస్తారనమాట. అందరూ లైన్గా వెళ్ళి ఆ ట్రేలో పెడుతుంటామన్నమాట. దేవుని సన్నిధిలో హ్యాపీగా గడిపేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ పర్సనల్గా ఇంట్లో కూడా ఫ్యామిలీ పరంగా కేక్ కటింగు ఇవన్నీ కూడా ఉంటుందన్నమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో చర్చ్లో కూడా ఆబ్వియస్లీ కేక్స్ అవి కూడా కేక్ కటింగు, కేక్స్ అవి కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మేమైతే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి. ఇదైతే క్రిస్మస్ డెకరేషన్ అండి. అంటే యేసుప్రభు ఎలా పుట్టాడనేది ఒక డెకరేషన్ లాగా అంతా ఏర్పాటు చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా హ్యాపీగా డెకరేట్ చేస్తారనమాట. పూజ చేయడము అలాంటిది ఏముండదండి వాటికి. ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసి ఫ్యామిలీతో కేక్ కటింగ్ చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JCMN కుకింగ్ వ్లాగ్స్.